ఓ समाधि निर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషద్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన ప్రసంగంలో దేవ సవితః ప్రసవయజ్ఞం ఈ యొక్క మంత్రం గురించి చర్చ జరుగుతుంది. 3 మంత్రాలు, జల ప్రసచనం 3 మంత్రాల గురించి తెలుసుకున్నాము. ఈ 4వ మంత్రం చర్చ జరగబోతుంది. దేవ సవితః ప్రసవయజ్ఞం ప్రసవయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వ కేతపు కేతం నః పునాతు వాచస్పతిర్వాచం నః స్వదతు. వినపడుతుందా మాట? వినపడుతుంది స్వామి, వినపడుతుంది. దేవ దివ్య గుణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు సవితః, సవిత ప్రసవిత, సవిత ప్రసవిత. ప్రసవిత అంటే కిరణాలను ప్రసరింపజేసేటువంటిది, కిరణాలను ప్రసరింపజేసేటువంటిది. ఈ యొక్క ప్రసంగానుసారంగా చెప్పుకుంటే ఏంటంటే, మధ్య స్నేహం, మధ్యంతరంగా కలిసినటువంటి వారిది, పొద్దున పూట కలిసినటువంటి వారిది మధ్యాహ్నం వరకు ఆవిరైపోతుంది. మధ్యాహ్నం కలిసినటువంటి వారిది అట్టడుగునే అక్కడే ఉండిపోతుంటది. అదే చివరి వరకు అది సాయంత్రం పూట కలిసినటువంటి వారిది ఎంతో దూరం పోతుంటది. దీని సందేశం ఏంటంటే, మొదటగానే ప్రేమగా పలకరింపులతోటి కలుపుకోలుగా ఉండడానికి ప్రయత్నించేటువంటి ఇదంతా నటన అప్పటి వరకే. ఇది ప్రాతకాలీన స్నేహం. మధ్యాహ్న స్నేహం ఇలా వస్తు దారిలో ఎవరిని ఈ దారెటు పోతుంది, పలానా ఊరికి వెళ్ళాలంటే ఎలాగా అనేటువంటిది ఆ మాత్రం మాటలతోటి కలుపుకునేటువంటిది. అది మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మధ్యన ఉన్నప్పుడు మన నీడ మన కాళ్ళ కిందే కనిపిస్తుంటది. ఆ విధంగా ఎప్పుడైతే ఎదుటి వారి పరిస్థితిని కూడా కనుగొని వారి లోటుపాట్లను తెలుసుకొని వారితో స్నేహం చేస్తుంటారో అటువంటి వారు ఆలస్యంగా వస్తారు, చాలా కాలం వరకు ఉంటారు. అది సాయంత్రం జరిగేటువంటి స్నేహం. ఈ దేవ సవిత అనేటువంటిది ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏ రకమైతే కిరణాలను ప్రసరింపజేస్తున్నాడో ఆ విధంగా ఈ దేవ సవిత ప్రసవ యజ్ఞం, ఈ యజ్ఞం ద్వారా ఈ యజ్ఞం ద్వారా ప్రసవ యజ్ఞం యజ్ఞపతిం భగాయ. యజ్ఞపతి అంటే యజ్ఞం యొక్క యజమానుడు. భగాయ అంటే అతని కళ్యాణం, అతని యొక్క, ఇందాక మునిగారు ఆత్మనిరీక్షణ ప్రకారంలో అంటున్నారు ఏంటంటే, మనకు ఏవైనా విఘ్నాలు వస్తున్నాయి అని అంటే అక్కడ మన మీద పొరపాటు జరుగుతుంది, అది మనం గుర్తించాలి. ఆ పొరపాట్లను సవరించి భగవంతుడు చేరదీసే తత్వమే భగవంతుడు మన దినచర్యలో మనకు మంగళం జరగాలి, మనకు శుభప్రదంగా ఉండాలి, మనం ఏది చేసినా మనకు మంచి జరగాలి. ఆ రకంగా మంచి చేయడము అంటే ఏంటంటే, మనం చెయ్యాలని అనుకునేటువంటి ఆలోచన మనకు మనమే చేసే కంటే మనకంటే ముందుగా ఆ తల్లిదండ్రుని గురువును పెట్టాడు భగవంతుడు. వీరి ఆజ్ఞను తీసుకోవాలి. వారి ఆజ్ఞను తీసుకోవడం అంటే మన ప్రస్తావన వారి ముందు పెట్టిన తర్వాత వారు ఆలోచిస్తారు, ఇతను ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, దాని పరిణామం ఏంటి.
మనమేమో ఆ, క్రియ మాత్రమే చేయడానికి మనం ఆలోచిస్తుంటాం. భగవంతుడు దాని పరిణామం ఏంటో భగవంతుడు ఆలోచిస్తుంటాడు. కాబట్టి ఆ పెద్దల యొక్క అనుమతి, అదే ఈ వైదికంలో పూజ చేసే దగ్గర ఏంటంటే ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్ర. దీని యొక్క అభిప్రాయం ఏంటంటే భగవంతుని యొక్క అనుమతి, భగవంతుని యొక్క స్వీకృతి. అప్పుడే మనకు భగము, ఐశ్వర్యం, శుభం, ఆనందం, ఉత్సాహం కలుగుతుంటాయి. అదే ఎవరిని లెక్క చేయకుండా చేసేటువంటి వారు ఇబ్బంది పడుతుంటారు, ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, నష్టపోతుంటారు, లేదంటే పరువు పోతుంటది. ఆ రకంగా అవి జరుగుతుంటాయి. అందు గురించి అటువంటివి జరగకుండా ఉండడానికే ఈ యొక్క వైదికంలో దయానంద సరస్వతి చెప్పింది ఏంటంటే ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన ముందుగా ఉంటుంటది, తర్వాత అగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రానికి ముందు ఈశ్వర స్థితి ప్రార్థన ఏంటంటే భగవంతుడితో అనుమతి, స్వీకృతి, నేను యోగ్యుడను కావాలి, పాత్రుడను కావాలి, చేసేటువంటిది శుభ పరిణామం తీసుకురావాలి అనేటువంటిది. అందుకే మరి ఆ శుభ పరిణామం చేసే దగ్గర చెప్పిస్తున్నాడు ఏంటంటే విశ్వే దేవా యజమానీదత. విశ్వే దేవా అంటే అన్ని పంచమహాభూతాలు, విద్వాంసులు అందరి సమక్షంలో శుభకార్యం జరగాలి. ఇది వైదికం. అయితే అవైదికంలో ఉన్నటువంటి మత సంప్రదాయాలు ఏంటంటే కేవలం అక్కడి వరకే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ విగ్రహమే, ఆ యొక్క మహాపురుషుని వారిది మాత్రమే. ఇప్పుడు లలిత సహస్రనామం జరుగుతున్నప్పుడు లలిత దేవిని మాత్రమే పొగడడం జరుగుతుంటది. నువ్వు ఇట్లాగా, నువ్వు ఇట్లాగా, నువ్వు ఇట్లమ్మా, నువ్వు ఇట్లా, ఇలాంటి దానిమ్మ, ఇలాగా. ఎక్కడ పోయినా ఆడవాళ్ళందరూ చదువుతుండండి లలిత ఆచార్య అడగాలంటే ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నట్టు ఏముందండి. ఉండండి మధ్యలో రకండి. విషయం మొత్తం మీ ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు అడగండి ప్రశ్న. లలితా సహస్ర నామం చదవడం జరుగుతుంది. అదే వినాయకుని చవితికి మాత్రం వినాయకుని గురించి తక్కువ, మిగతా వాళ్ళ గురించి ఎక్కువ తెలియదు కాబట్టి. ఇక వెంకటేశ్వరుని గుడిలో వెంకటేశ్వరుని గురించి తెలియదు కాబట్టి కౌసల్య సుప్రజారామ సూర్య చంద్ర ప్రవర్తన రామన్ని నిద్రలేపుతుంటారు వెంకటేశ్వర గుడిలో. తెలియదు కాబట్టి, అంటే ఎవరి ఎంతవరకు అయితే తెలుసో అంతవరకు వారిది మాత్రమే ఉంటుంటది. వైదికంలో అలా కాదు. ముందు నువ్వు భగవంతుని గురించి తెలుసుకో అని చెప్పేసి ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన చేయించిన తర్వాత శుభకార్యం చేయించడం జరుగుతుంది. అందుకే ఇక్కడ దేవ సవిత ప్రసవ యజ్ఞం, ఈ దేవ సవిత, ఈ దేవ అంటే దివ్య గుణ గలటువంటి పరమేశ్వరుని యొక్క పూజ చేసేటప్పుడు ప్రసవ యజ్ఞం అంటే ప్రసూతి పొందినప్పుడు శిశువుకు జన్మని ఏ రకమైతే ఇవ్వడం జరుగుతుందో, ఈ శుభకార్యం చేసేటువంటి యజమానుని ఈ కర్మ తర్వాత జరిగేటువంటిది ప్రసవ పరిణామం ఏదైతే ఉందో యజ్ఞపతిం భగాయ, యజ్ఞపతికి మంచి జరగాలి, శుభప్రదం జరగాలి. అందుకని ఈ యజ్ఞపతి యజమానుని గురించి ప్రసవ యజ్ఞపతిం భగాయ, ఆ యొక్క యజమానునికి శుభం జరగాలి, శుభప్రదం జరగాలి, అతనికి మంగళం జరగాలి. ఈ రెండవసారి ప్రసవ అనేటువంటిది యజమానునికి శుభం జరగాలి, యజమానుడికి మంచి జరగాలి. అతడు భౌతికాన్ని అంతా వదిలేసి ఈ ఆధ్యాత్మికానికి వచ్చాడు కాబట్టి అతనికి మంచి జరగాలి, అతని ఇంటికి మంచి జరగాలి, అతని కుటుంబానికి మంచి జరగాలి, అతని చేసే పనులలో మంచి జరగాలి. దివ్యో గంధర్వ, మరి అది ఏ విధంగా అంటే దివ్యంగా, ఈ భౌతికానికి అందనటువంటిది, భౌతిక వ్యక్తులకు ఊహకు అందనటువంటిది, ఇది కని విని ఎరగనటువంటి దివ్యముగా ఉండాలి ఆ మంగళం. ఏ రకంగా అయితే తండ్రి పిల్లల గురించి ప్రయత్నిస్తూ నా బిడ్డలు బాగుండాలి, నా పిల్లలు వారు ఎక్కడ పోయినా సరే, ఏ రకంగా ఉన్నా సరే వాళ్ళు గొప్పగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని తండ్రి ఏ రకంగా ఆలోచిస్తుంటాడో, తన శిష్యులు బాగుండాలి, తెలివిమంతులుగా ఉండాలి, అందరికంటే గొప్పవారుగా ఉండాలని మంచి గురువు ఏ రకంగా ఆలోచిస్తుంటాడో, ఆ రకంగా ఈ యజ్ఞం చేసేటువంటి యజమానుడు దివ్యంగా ఉండాలి. గంధర్వ కేతపు, గంధర్వ
ఈ వేద మంత్రాలను ఉచ్చరిస్తూ వేద మంత్రాలను ఆశ్రయిస్తూ ఈ భగవంతుని యొక్క వేద మంత్రాలను ఆశ్రయించడం అంటే ఏంటంటే భగవంతుని వేలు పట్టుకోవడం. భగవంతుని వేలు పట్టుకోవడం. ఏ రకంగా అయితే తండ్రి పిల్లవాడికి నడక నేర్పడానికి ఇచ్చే వేలు అందిస్తుంటాడో, చిటికెనేలు పట్టించి ఏ రకంగా నడుపుతుంటాడో ఆ విధంగా ఈ యొక్క గంధర్వ వేద మంత్రాలను ఉచ్చారణ చేయడం అంటే భగవంతుని వేలు పట్టుకోవడం. ఈ వైదికంలో ఉన్నటువంటి రహస్యం ఇదే. అదే వైదికేతరంలో మానవీయ గురువు మానవీయ ఆలోచనలతో మానవీయ పూజ పద్ధతులతో ఒక వ్యక్తిగతమైనటువంటి, ఈ వైదికంలో ఇది మానవీయ ఊహకందనటువంటి విషయం. అందు గురించి దివ్యంగా భవ్యంగా ఉండాలి. అందుగుని ఆ రకంగా చెప్తున్నమాట. కేతపు పవిత్రం చేస్తుంది. ఆ రకంగా అతని ఆచరణను, అతని ఇంటిని, అతని వ్యవహారాన్ని, ఆలోచన విధానాన్ని మరియు అతని శారీరక వ్యవస్థను శారీరక వ్యవస్థ ఏంటంటే స్వాహ స్వాహ చెప్పినప్పుడు రక్త శుద్ధి జరుగుతుంటది. కిడ్నీలలో రాళ్ళు కరిగిపోతుంటాయి. బ్రెయిన్ ట్యూమర్ రాకుండా పోతుంటుంటది. మళ్ళీ ఈ ధమనులలో ఈ నాడులలో ఎక్కడైతే చింతపండు వాడడం మరి నీళ్లు తక్కువ తాగడం వల్ల రక్తం గడ్డలు గట్టి హార్ట్ అటాక్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందో ఆ గడ్డలను ఒలుస్తుంటది. అందు గురించి ఈ యొక్క అగ్నిహోత్రం అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఇది వేరే వాళ్ళది. అందుకనే ఇది మనం ఎట్లయితే నడుస్తున్నామో, ఒక కాలు తీసి ఇంకొక కాలు పెట్టుకుంటూ మనం నడుస్తూ గమ్యానికి చేరుకుంటున్నామో, అదే విధంగా మనం చేసేటువంటి ఈ పూజ కూడా అది ముందుకు నడుస్తుంది కాబట్టి మన ప్రారంధాన్ని ప్రక్షాళనం చేసుకుంటూ ఎప్పుడైతే మనం ఈ దేహం చాలించి వెళుతుంటామో, మనకంటే ముందు చేరుకున్నటువంటి ఆ కర్మ మన గురించి భగవంతుడు నిర్ణయం చేసేటప్పుడు, మనకు ఈ యొక్క పునర్జన్మను ప్రసాదించేటప్పుడు, మనకు ముక్తిని ప్రసాదించేటప్పుడు, నువ్వు ఎందు గురించి వచ్చావు అని అంటే నేను ముక్తి గురించి వచ్చానని ఒకరు, నేను పునర్జన్మ గురించి వచ్చానని చెప్పేసి ఒకరు అన్నప్పుడు ఆ కర్మ సాక్ష్యం చెప్తుంటది. ఆ కర్మ మొత్తం తెరిచిన పుస్తకం లాగా మనం చేసేటువంటి ఈ శుభకార్యం అనేటువంటిది అక్కడ ఆ భగవంతునికి సాక్ష్యం చెప్పుకుంటూ మనల్ని పవిత్రం చేస్తుంటది. కేతం నహ కిత నివాసే, ఆ యొక్క కిత నివాసే ఏ శుభకార్యంలో, ఇందాక మునిగారు అంటున్నారు కదా, మనం ఏదైతే తప్పు చేస్తున్నామో అప్పుడే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా మునిగారే ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు చెప్పడంలో సందేహం లేదు. ఎప్పుడైతే దీక్ష తీసుకుంటారో, బ్రహ్మచర్య దీక్ష కానీ, వానప్రస్థ దీక్ష కానీ, ఆచార్య దీక్ష కానీ, సన్యాస దీక్ష కానీ, దీక్ష తీసుకున్న వాళ్ళు కుటుంబంతో ముడిపడి కుటుంబంలో ఉండకూడదు. దీక్ష తీసుకున్నారు అని అంటే నేను భగవంతుని శరీరంలోకి వచ్చాను, భగవంతుడు నీవే కలం. ఈ శ్యామలయ్య గారు పాడుతుంది, ఎంతో రుచి, ఆ రుచి పచి ఏం లేదు, నువ్వు సమర్పితమైపో. ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క అంతరార్థం ఏంటంటే సువాహ. మనం 2వ సమిధానంలో మంత్రంలో ఆ అమ్మాయి అంటున్నది కదా, స్వాహ ఇదం అగ్నేయే ఇదన్నమమ. ఈ స్వాహ ఇదమగ్నేయ ఇదన్నమమ కంటే ముందు ఆస్మిన్ హవ్యా జుహోతన. ఇక్కడ తల్లిదండ్రుల ప్రేరణ లేదు, ఎవరి చెప్పుడు మాటలు వినట్లేదు. ఎవరైతే తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారో వాళ్ళు అజ్ఞానం. ఇక్కడ వేదమంత్రం చెప్తున్నది ఏంటంటే స్వయంవరం. ఆ యొక్క వరుణ్ణి, ఆ వరుడు తన ఇష్టపూర్వకంగా అమ్మాయి దగ్గరికి వచ్చాడు, ఆ అమ్మాయి అతని యొక్క స్థితిగతులను తెలుసుకొని తన ఇష్టపూర్వకంగా వరుణ్ణి వరిస్తుంది. కాబట్టి ఆస్మిన్ హవ్యా జుహోతన, ఈ యొక్క గిర్యాశ్రమం అనేటువంటి ఈ యొక్క యజ్ఞకుండంలో ఈ పురుషుని యొక్క ఉద్దేశం అనేటువంటి అగ్నిలో తాను హవిస్సుగా ఉండి జుహోతన తనను తాను అర్పితం చేసుకుంటుంది. ఆమె స్వయంగా వెళుతున్నప్పుడు ఈ యొక్క తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఒక నిమిత్తకులు అవుతుంటారు. ఏ రకంగానైతే సమిధకు తోడుగా ఏ రకంగా ఉంటుంటుందో ఆ అమ్మాయి హవిస్సు అవుతున్నప్పుడు అమ్మాయిని వాళ్ళ చేతుల మీదుగా జారబిడిచేటువంటి తల్లిదండ్రులు ఒక నిమిత్తం మాత్రమే. ఇప్పుడు ఏ రకంగానైతే స్వామి పెద్దలు చేసిన పెళ్లి బాగలేదు అనుకుంటే ఎంత ఇబ్బంది. ఉన్నాను ముందు విషయం ముందుకు రానివ్వండి. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క
స్త్రీ జీవితం ఆమె ఇష్టపూర్వకంగా త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ మోక్షీయ మృత ఇతో మోక్షీయ మాముత. ఇది మీ ప్రశ్నకు సమాధానం శ్యామలే గారు. త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాత్ ఇతో మోక్షీయ మాముత. నన్ను ఈ తల్లిదండ్రులు ఆత్మీయులు ఈ పుట్టింటి నుంచి నన్ను విడిపించు గాని ఆ మెట్టి నుంచి విడిపించకు, ఆ భర్త నుంచి విడిపించకు, ఆ కులగోత్రం నుంచి నన్ను విడిపించకు, ఎప్పటికీ దూరం చేయకు భగవంతుడు ఆమె ప్రార్థన చేసేటువంటిది. ఇది స్వయంవరంలో ఉన్నటువంటి రహస్యం. ఆమె ఇష్టపడ్డది కాబట్టి ఆమెను ఇష్టపడ్డ అతనికి కన్యాదానం చేయడం తల్లిదండ్రుల యొక్క విధి. అందు గురించి వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని ముక్కు మొహం లేనటువంటి అతనికి తల్లిదండ్రులు ఇప్పుడు చేస్తున్నారు కదా, ఎక్కువ కట్నం ఇస్తున్నారని, మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది, తర్వాత పెన్షన్ వస్తుందని, మంచి ఆస్తున్నదని చేస్తున్నారు కదా. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు కదా, అవి ఉంటున్నాయా శ్యామలయ్య గారు? ఇది మీ ప్రశ్నకు సమాధానం. అందు గురించి ఇక్కడ అమ్మాయి ఇప్పుడు రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఈ శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఎవరైతే మహాపురుషుల యొక్క ఆదర్శం మన ఇతిహాసం మన దగ్గర ఉందో అక్కడ స్వయంవరం నువ్వు ఇష్టపడవు. అమ్మాయికి అబ్బాయికి స్వయంవరం. ఇప్పటి స్వయంవరం ఎట్లా జరుగుతుందో తెలుసా? మొన్న ఇదివరకు ఆర్య సమాజకుల పెళ్లి మనం ఎప్పుడో చెప్పుకున్నాం, పేరుకి ఆర్య సమాజం అని అనొచ్చు. అంతేగాని వారు చేసినటువంటిది వాళ్ళ అమ్మాయిని అలంకరించడానికి పెళ్లి చూపుల్లో వరుడు తిరస్కరించకుండా ఉండాలి, ఆకట్టుకోవడానికి 12 మంది బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్లు, అంటే వాళ్ళు అలంకరించేటువంటి వారిని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్కు తీసుకువెళ్ళి అక్కడ పెళ్లి జరిపించాడు. 12 మంది. 12 గంటలకు వాళ్ళు అక్కడ చేరుకొని పెళ్లి మొదలు పెడితే 4 గంటల వరకు వాళ్ళు బయటకు రారు. ఎందుకు ఇంత ఆలస్యమైంది అని అంటే బ్యూటీషియన్లు ఒకరికంటే ఒకరు టెక్నీషియన్ చూపించాలి కదా. అందు గురించి ఒకరు బొట్టు పెడితే వారు ఇంకొకరు తుడిసేయడం, అలాగా ఇలా పెట్టాలి. ఒకరు చీర కడితే ఈ చింగులు ఈ రకంగానే, ఈ ఒకరు ఎడమ నుంచి చీర కడితే ఒకరు కుడి నుంచి కట్టడం, నాది గొప్పగా నాది గొప్ప. ఎందుకంటే ఎవరిది గొప్పగా అయితే వాళ్ళకి పారితోషికం వస్తుంది కదా, అది వారి కోసం తాపత్రయపడుతున్నారు. వివాహంలో ఎంత సమయం అవుతుందో దాని గురించి చూడట్లేదు. వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వారి గురించి ఆలోచించట్లేదు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి రహస్యం. అందుకని స్వయంవరం, సీతా స్వయంవరంలో ఉన్న రహస్యం అదే, రుక్మిణి కళ్యాణంలో ఉన్నటువంటి స్వయంవరం అదే, అభిమన్యుడు సుభద్ర గారి వివాహంలో ఉన్నటువంటి రహస్యం అదే స్వయంవరం. స్వయంవరం తర్వాత అప్పుడు వివాహం. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? అందు గురించి అక్కడ వధువరులు ఆచార్య అవును అలంకరించడం తప్పు కాదు కదా. అంటే తల్లిదండ్రులను ఏవగించడం కాదు ఇక్కడ, తల్లిదండ్రులను లెక్క చేయకుండా ఉండడం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రేమ వివాహాలు ఇవైతే మహాదరిద్రం. ఇదైతే మహాదరిద్రం. ఆ స్వయంవరంలో ఇటువంటిది లేదు. అమ్మాయి తల్లి సాయంత్రం వరకు అలంకరించుకుంటుంటే వచ్చిన వాళ్ళు అందరూ అట్లా అవుతుంది కదా, ఎక్కువ అదే అతిగా చేశారు కాబట్టి అది సర్వత్రా వర్జయేత్. ఆ రహస్యం తెలుసుకోవాలా. అది సార్ ఇప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారు ప్రేమ వ్యామోహంలో. అది వాళ్ళలో ప్రేమ లేదా, అది ప్రేమ అని వాళ్ళు అనుకుంటారు. ఆకర్షణ, వ్యామోహం అంతవరకే. అది కళ్ళు తెరిసిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చాం ఎందుకు చేసుకున్నాం అని చెప్పేసి ఎడమోహం పెడమోహం తోటి ఇప్పుడు విడిపోతున్నారు, చాలా మంది విడిపోతున్నారు. ఈ విజయలక్ష్మమ్మ గారు ఆయన ఎవరు, రామకృష్ణ అంట ఎవరు, అతనితో మాట్లాడిచ్చారు. ఆ అమ్మాయికి తల్లిదండ్రి ఎవరు లేరు. ఇతను సరే ఆమెకు జీవితాన్ని ఇద్దామని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు, చాలా బాగుంది. పేదరికంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసుకొని మంచిగా ఉన్నారు, అక్కడ ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఆ జీతం సరిపోదని ప్రైవేట్లోకి వచ్చారో, జీతం ఎక్కువ వస్తున్నప్పుడు ఆమె ఉద్యోగం చేసి డబ్బు బాగా సంపాదించి ఇల్లు కొనుక్కున్న తర్వాత అక్కడ ఆఫీసులో ఉండేటువంటి వారికి ఎక్కువ సమయం ఇవ్వడం, ఈ భర్తకు సమయం ఇవ్వకపోవడం. మళ్ళీ ఆ ఇల్లు ఎలా కొనుక్కున్నారంటే సూర్యకిరణాలు రావు, గాలి వెలుతురు రాదు,
అటువంటి ఇల్లు కొనుక్కున్నారు. దాంతో ఆ వాస్తు ప్రకారంగా ఇంటిల్లి పాదిని ప్రభావితం చేస్తుంది. చిన్నపిల్లగాడు ఒక రకంగా, పెద్ద పిల్లవాడు ఇంకొక రకంగా. అతను ఈ నడుము నొప్పికి రెండు సార్లు ఆపరేషన్ చేసుకున్నాడు, ఇంకా 20 ఎముకతోటి. ఇక ఆమె చెప్పిన మాట వింటారు. ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? ఆమెను హెచ్చరించి బుద్ధి చెప్పడానికి తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేరు. అంతా అయితేనే. ఇప్పుడు ఆవిడ ఏమంటున్నదంటే గట్టిగాడైతే, నువ్వు ఉంటే ఉండి పోతే పో, నీ వల్ల ఏం ఉపయోగం? ఒక పైసా సంపాదిస్తున్నావా? చేసేది నేను చేస్తేనే తెలుస్తుంది. ఈ రకంగా. అందుకని మనము మన జీవితం బాగుండాలి అని అంటే తల్లి, తండ్రి, గురువు వారి యొక్క మర్యాదలో ఈ యొక్క స్వయంవరం చూడండి. సీతా స్వయంవరంలో ఎవరు? వశిష్ఠుడు లేడా? వశిష్ఠుడే కదా తీసుకెళ్ళింది. శ్రీకృష్ణుడు లేడా? అంతా చూస్తున్నది అక్కడే కదా. సీతా స్వయంవరంలో శ్రీకృష్ణుడు కాదు, వశిష్ఠుడు, వశిష్ఠ మహర్షి, ఇంకా అందరూ ఋషి మహర్షులు అందరు ఉన్నారు కదా, ఆదర్శంగా ఉన్నారు కదా. ఇష్టపడ్డ తర్వాతనే తీసుకెళ్లి విషయం అంతా చెప్పగానే వశిష్ఠుడు ధర్మగురువు కాబట్టి అతని మాట జవదాటకూడదు కాబట్టి అతడు రాజగురు రాజవంశంలో ఉంటాడు కాబట్టి అతడు తప్పు చేయడు అనేటువంటి అతని మాట మీద విశ్వసించి ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి అక్కడ వివాహం జరిగింది. ఆ రూపకంగా వివాహానికే దశరథుడు వచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. అందుకని తల్లిదండ్రులు లేకుండా చేయాలని కాదు, తల్లిదండ్రులు ఉండాలి. తల్లిదండ్రులు కూడా వెనుక ముందు ఆలోచించాలి. ఆ రకంగా ఆలోచించినప్పుడు ఈ యొక్క దయానంద సరస్వతి ఇక్కడ చెప్తున్నటువంటిది, ఈ అమ్మాయి ఈ రకంగా ఉండాలి, ఇగో ఈ రకంగా లావుగా, ఈ రకంగా పొట్టిగా, ఈ రకంగా వెంట్రుకలు, ఇవన్నీ అవి ఏవైతే చెప్పారో వారి జీవితంలో నిలబడడానికి మాత్రమే చెప్పాడు. సంస్కార విధులు, వివాహ సంస్కారంలో వారు ఈ తల్లిదండ్రులు వీళ్ళంతా దూరపోళ్ళు. ఏది ఉల్లిగడ్డ పొట్టుగా ఒలిసేసినట్టు వీళ్ళు దూరమే ఉండేవాళ్ళు, కానీ జీవించేది వారు. ఈ వివాహం ఒక నాటకం తర్వాత గృహాశ్రమం అనేటువంటిది నిజ జీవితం. అక్కడ వారిద్దరు ఉంటారు, వారు ఒదగాలి ఒకరిలో ఒకరు. అందుకని ఈ కేతన్న పునాతు అంటే పవిత్రం కావాలి అంటే తల్లిదండ్రి ఇక ఇప్పుడు తన గృహాశ్రమం ఇదివరకు 3 జల ప్రసేచనల వరకు ఏంటంటే తల్లిదండ్రి గురువు మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు తను అగ్ని తెచ్చుకున్నాడు కాబట్టి, తన ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి, తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం కాబట్టి ఇక్కడ పునాతు నేను ఏ తప్పు చేయకూడదు, పవిత్రంగా ఉండాలి. మునిగారు గమనించండి. మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఎప్పుడైతే భగవంతునికి అంకితమై దీక్ష నియమాలను ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారికి కష్టాలు రావు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే దీక్షను ఉల్లంఘిస్తుంటారో వారికే కష్టాలు వస్తుంటాయి. అందుకని ఈ వానప్రస్థం తీసుకోండి. ఒక్కొక్కటి చిన్న ప్రశ్న, అలాంటప్పుడు ఎవరు కూడా దీక్ష తీసుకోకూడదా? తీసుకోకూడదు, అది కాదు. దీక్ష తీసుకున్నాడు ఉత్తమ కర్మని దీక్ష తీసుకుంటారు. దీక్ష తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాలలో ప్రారంభ కర్మానుసారంగా దుఃఖాలు వస్తాయి. దుఃఖాలు వచ్చింది మాత్రాన ఈ దీక్ష తీసుకుంటే వచ్చిందని ఎట్లా అది కాదు స్వామి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మనం అంకితం అయిపోతే సమస్యలకు పరిష్కారం స్ఫురింపజేస్తుంటాడు భగవంతుడు. ఏ సమస్యకైనా సరే మనం ఆ దీక్ష నియమాలను పాటించాలి. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అనే కాదు, 100% దీక్షలో ఉన్నాం ఆచార్య. మీ ముందర ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నాను, నేను 100% మానవ దీక్షలో ఉన్నాను. కాకపోతే స్థలం ఆశ్రమంలో లేను. ఆశ్రమం దగ్గరలో ఆశ్రమం ఉంటే ఆశ్రమం పోవాలనుకుంటున్నాను, వేరే ఆశ్రమంలో దగ్గర ఆశ్రమం వెళ్తాం. అది కాదు స్వామి, అర్థమైంది నాకు, మీ భాష నాకు అర్థమైంది. మీరు ఆ రకంగా వేరే రకంగా అనుకుంటున్నారు. సరే, ఈ ప్రసంగాన్ని ఇక్కడనే ఆపేద్దాం, మీరు తర్వాత తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఉపవాస దీక్షలు తీసుకుంటారు కదా, ఏకాదశి వ్రతం అని, ఈ శుక్రవారం అని, సోమవారం అని, శనివారం అని, వారు ఆ ఉపవాస దీక్షను పాటించకుండా, ఉపవాస అంటే పరమేశ్వరునికి దగ్గరగా ఉండి పూజ పునస్కారాలు చేయడానికి ఆ రకంగా ఉండాలి. కానీ వాళ్ళు టిఫిన్లు, ఇడ్లీలు, దోశలకు తప్పు లేదు, పండ్లకు తప్పు లేదు,
చపాతీలకు తప్పలేదు. తప్పు దేనికి అని అంటే ఒక తెల్లటి అన్నానికి మాత్రమే తప్పు. అది మాత్రమే తినరు. మిగతా ఛాయలు తాగుతారు, కాఫీలు తాగుతారు, అన్ని తాగుతుంటారు. అంటే దీక్ష నియమాలను మనం పాటించినప్పుడు దానివల్ల ప్రయోజనం ఏంటి అది వారికి అర్థం కాదు. సరే, ఈ ప్రసంగాన్ని వదిలేసి ఇక పునాతు నహ నహ అంటే ఈ షష్ఠి విభక్తి ఏకవచనం. నాకు శుభం జరగాలి. ఎవరైతే యజమానులు అంటున్నారో ఈ దివ్యో గంధర్వ కేతపూ కేతం నహ, మీ యొక్క పవిత్రపరిచేటువంటి ఈ యొక్క పవిత్ర యజ్ఞము నహ పునాతు, నన్ను పునీతం చేయాలి, నన్ను పవిత్రం చేయాలి అనేటువంటి. వాచస్పతిర్వాచం స్వదతు. వాచస్పతి అని అంటే వాక్చాతుర్యం కలిగినటువంటి ఈ మాటలు మాట్లాడేటువంటిది భగవంతుడు మాట్లాడేటువంటిది ఈ జీవాత్మ వాచస్పతి. వాచం స్వదతు, ఈ యొక్క మాట్లాడించే వాచస్పతి మాట్లాడేటువంటి వాణి. వాచం నహ స్వదతు, మాటలు మాట్లాడిస్తున్నటువంటి ఆ భగవంతుడు శుద్ధి చేయాలి, పవిత్రం చేయాలి. తల్లిదండ్రుల పట్ల ఎప్పుడు దురుసుగా ప్రవర్తించకూడదు, గురువు పట్ల ఎప్పుడు దురుసుగా ప్రవర్తించకూడదు, వాళ్ళ సేవ చేయాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటిది. ఈ స్వదతు అన్న దగ్గర వీరు అందరూ స్వాహా చెప్తుంటారు. స్వాహాకు స్వదతుకు, స్వదతు. స్వాహ అనేటువంటిది ఏంటంటే అర్పితం చేయడం. ఇక్కడ అర్పితం చేయడం కాదు, నన్ను తల్లిదండ్రుల సేవ చేసి వారి అనుగ్రహం పొందడం. నిన్న అది అగ్నిహోత్రి గారికి ఫోన్ చేస్తే మాటల సందర్భంలో, ఇదిగో మా నాన్నగారు ఇక్కడే ఉన్నారండి, మీరు మా నాన్నగారితో మాట్లాడతానన్నారు కదా అని చెప్పేసి వారికి తిమ్మప్ప గారికి ఫోన్ ఇస్తే వాళ్ళ నాన్నగారు ఏమంటారు, మావాడు అన్ని చేస్తాడు కానీ కొద్ది కోపం ఎక్కువ అంటాడు. అదే స్వామి, అగ్గిపుల్లకు మందు ఒకవైపు ఉంటది కదా ముక్కు దగ్గర, దాన్ని రగడితే అది ఎట్లా మండుతుంటుంది, తను మండుతుంటది, ఇంకొకరు మండిస్తుంటుంటది. ఆ మాత్రమే వారికి కోపం. ఆ రూపకంగా అది ఏంటంటే ఈ యొక్క దీక్ష తీసుకోవడం, ఆ కోపాలను, ఈర్ష్య ద్వేష కామక్రోధ లోభాలను మనం నియంత్రించుకోవడం. అందుకని ఇక్కడ స్వదతు అని అంటే నేను తల్లిదండ్రుల సేవ చేస్తే కలకాలం జీవించి బిడ్డ అని చెప్పేసి తల్లిదండ్రులు దీవిస్తుంటారో ఆ దీవెనతోటి ఇతనికి ఏదైతే ఆయుష్ పెరుగుతుంటో అది స్వదతు. ఈ స్వాహ అనేటువంటిది ఇక్కడ ఏంటంటే తన చేతి నుండి ఇంకొక ద్రవ్యం వెళుతుంది, కానీ ఇక్కడ స్వదతులో ఏమవుతుంది అని అంటే వారి సేవ చేసినప్పుడు తను పవిత్రం అవుతున్నాడు. ఈ స్వదతు స్వాహ అనడం స్వాహ కాదు. ఇది ఇప్పుడు మొదటిది అదితే అనుమన్యస్వ సరస్వతి అనుమన్యస్వ, అది లోటు లకారు మధ్యమ పురుష ఏకవచనం. ఇది ఏంటంటే స్వదతు అనేటువంటిది ప్రథమ పురుష ఏకవచనం. అందుకని ఇక్కడ ఏంటంటే ఆజ్ఞ తీసుకోవడం. మునిగారు ఏమైనా చెప్పాలా? స్వదతు ప్రథమ పురుష ఏకవచనం ఎట్లా అవుతుంది ఆచారి? కరోతు, కురుతాం, కుర్వంతు. కరోతు వచ్చేది లోట్లకారం ఏకవచనం కదా. అవును, ప్రథమ పురుష ఏకవచనం. లోట్లకారం ప్రథమ పురుష ఏకవచనం. ఓకే, లట్ కాదు, లోటు. ఓకే, ఆజ్ఞ. అంతే కోరుకుంటున్నాడు ఆ రకంగా నాకు కావాలి. అందుకని ఈ విధముగా ఈ యజ్ఞం చేసేటువంటి యజమానుడు ఇదివరకు అమ్మ నాన్నల యజ్ఞకుండంలో చేసినప్పుడు, గురుదేవుని యొక్క ఆసనంలో యజ్ఞం చేసినప్పుడు ఏ రకంగా అయితే పరాధీనంగా ఉన్నాడో, ఇప్పుడు తను సొంత యజ్ఞకుండంలో సొంతమైనటువంటి తను తెచ్చుకున్నటువంటి అగ్నితోటి ఈ యొక్క అగ్నిహోత్రం చేస్తున్నాడు. కాబట్టి ఇతడు శుద్ధంగా ఉండాలి, ఇతడు పవిత్రంగా ఉండాలి, ఇతడు భవ్యంగా ఉండాలి, దివ్యంగా ఉండాలి అనేటువంటిది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అందు గురించి ఇది నలువైపులా ఏ చోట వదలకూడదు, తల్లిదండ్రిని వదలకూడదు, గురువును వదలకూడదు. అందుకే గురువు తల్లిదండ్రులు ఏంటంటే కాపలాగా ఉండడం. ఈ యజ్ఞోపవీతం మన చుట్టూ ఏంటంటే కాపలా. యజ్ఞోపవీతంలో మనం ఉండడం ఏంటంటే తల్లిదండ్రి, గురువు వాళ్ళ యొక్క మర్యాదలో నడుచుకోవడం. ఇది యజ్ఞోపవీతం యొక్క అంతరార్థం. పవిత్ర భావంతో కోరుకుంటున్నాడు. అది
ఈ రకంగా ఈ జల ప్రసేచనం యొక్క ఈ ప్రకరణం అయిపోయింది. ప్రసేచనానికి ఆ సందర్భం బట్టి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎందుకంటే ఈ ప్రసంగాన్ని ముగించి మన ఉపనిషత్తు ఆగిపోయింది కాబట్టి దాంట్లోకి వెళ్దాం. ఆ అమ్మాయి అయితే మరి ఈ 3 రోజులలో రాలేదు. రికార్డు వింటుండొచ్చు. వింటే మళ్ళీ ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ల రూపంలో పెడుతుంటది, తెలుసుకుంటుంటది. మరి ఏమైనా అడుగుతారా? ఇదే సందేహం ఉండనా? మళ్ళీ మొదలు పెడితే ఏంటంటే అది కొంత ఇది కొంత వస్తుంటది ఆ సందర్భం లేకుండా. ఆచార్యజీ ఒకసారి నేను అర్థం చేసుకుంటే చెప్తాను, 2 ముక్కలు, అది కరెక్ట్ అవునా కాదనే సంశయం కదా. అజ్ఞాదాన మంత్రంలో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ నుండి తీసుకొచ్చినటువంటి అగ్ని అంటే అది ఆదానం చేయటం, తర్వాత ఓం భూర్భువ స్వః ఓం భూర్భువ వైరివ భూమున పృథివీవ వరిన్న అనేటటువంటిది భూదేవి ఈ నలువైపులా మనం జల ప్రసేషణ చేయటానికి కారణం ఏంటనేది దాంట్లో అర్థమైంది ఆచార్య. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటమ్మా? ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు మనం అజ్ఞాదానం చేస్తున్నాము, అజ్ఞాదానం చేసిన తర్వాత ఉద్బుద్ధు స్వాజ్ఞ అనేటటువంటిది అది చదువుతున్నాము. అజ్ఞాదానం చేసేది అమ్మగారు ఈ ఆచార్య. పొద్దున సాగదీసే కంటే సూటిగా కట్టెకొట్ట తెచ్చి అన్నట్టు ముక్కలో చెప్పండి. సమిధాదానం వచ్చినప్పుడు ఫస్ట్ అయంత యుగ్మ ఆత్మ జాత వేదసేన అన్నప్పుడు ఈ యజ్ఞ వారసుడు ఎవరైతే ఉన్నారో వారిది కదా ఆచార్యజీ, విద్యాభ్యాసం 20 సంవత్సరాల వరకు. తర్వాత అతనే మళ్ళీ రెండో సమిధాగ్నం దువస్వత దాని దగ్గర అమ్మాయి కోసం వెళ్తాడు, తన అభిప్రాయం చెప్తాడు. ఆ అమ్మాయి కూడా సహకరిస్తుంది, ఇద్దరు గృహాశ్రమంలో ప్రవేశిస్తారు. మూడో దాంట్లో సుసంహితాయ శోషిత అంటే ఇద్దరు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి సంతానాన్ని కంటారు. తంత్వా సమిత్పరంగిరోన్ అంటే ఆ తర్వాత ఈ అంటే ఇవన్నీ అంటే వానప్రస్థాశ్రమానికి రావటం అంటే పూర్ణంగా తాను అంటే తనకు తానుగా గృహాశ్రమం నుండి వానప్రస్థాశ్రమానికి వెళ్ళటం అనేటటువంటిది కదా ఆచార్య మంత్రాలు. అమ్మగారు కథ అనుకుంటా మీరు అదే నాకు అర్థమైంది, అట్లా అర్థమైంది. వినండి, మీరు చెప్పిన ప్రసంగం వేరు, మీ ప్రశ్న వేరు. మీరు ఆ ప్రశ్న మీకు వచ్చిందో రాలేదో కానీ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. నేను చెప్తే మీరు 2 చెప్తారు కదా అనే దానికే అర్థమైంది చెప్పాను. అగ్నిని తీసుకొచ్చింది ఒకరు, ఆధానం చేసేటువంటిది ఇంకొకటి. అది ఎవరైతే తీసుకొచ్చారో వారే ఆధానం చేస్తుంటారు. అయంత మంత్రం చదివేది ఎవరు? తీసుకొచ్చిన వారు కాదు. ఇక్కడ ఆధానమైనటువంటి పుట్టినటువంటి వారు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జన్మింపజేశారు కదా శిశువు. అది వివరంగా తెలుసుకోవటానికి అతడు అయంత మంది చదువుతుంటాడు. ఇక ఎవరైతే అగ్నిని తీసుకొచ్చారో ఇక అతని ప్రసంగం లేదు ఇక్కడ. ఎవరైతే జన్మించారో ఆధానం చేయబడుతున్నారో వారు అయంత 25 సంవత్సరాల వరకు అయంత మంది చదువుతుంటారు. ఇక 25 సంవత్సరాల తర్వాత సమిధాగ్నం దువస్థిత అనే చదివేటువంటిది ఇతడు పెళ్లి చేసుకోవడానికి పోతున్నాడు కాబట్టి ఈ యొక్క బాలుడు పెరిగి పెద్దవాడై ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆమెను అడుగుతాడు, సమిధా అగ్నం దువస్థిత. ప్రభాకర్ గారు పట్టుకున్నారా? అవునా సార్? అతడు సమిధాగ్నం అని చదువుతుంటాడు. ఇక సుసమిద్ధ అనేటువంటిది ఎవరు? సుసమిద్ధ ఎవరైతే అయంత చదివాడో అతడే పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి అతన్ని వరించినటువంటి వధువు అతడు, ఇద్దరు కలిసి వాళ్ళే సుసమిద్ధులు. అదే ఆచార్య, ఎదుటివాడికి చెప్పాలంటే ముందు మనకు క్లియర్ గా కూడా అర్థం అవ్వాలి కదా, అందుకోసం ఒక సందేహం. ఒక్క నిమిషం. ఆ సుసమిద్ధులు ఇద్దరు వారు వివాహం చేసుకొని సంతానం కన్న తర్వాత ఎవరైతే అగ్నిగా వచ్చి ఈ ఇంటిలో జన్మించారో అతడు పెరిగి పెద్దవాడయ్యాడు, వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు దంపతులతోటి ఏ సంతానం అయితే పుట్టారో అంటే కొడుకు పుట్టారు. అవునా? అవునండి.
కొడుకు పుట్టిన తర్వాత తాత అవుతుంటాడు కాబట్టి తాత వానప్రస్థానికి పోతున్నాడు. అర్థమైందా? అర్థమైంది. అర్థం కాలేదు. అందరము కూడినప్పుడు అప్పుడు ఇంకా క్లియరెన్స్ గా తెలుసుకుందాంలేండి. ఇప్పుడే లేవకండి, కొద్దిసేపు కూర్చోండి. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే అగ్నిని తీసుకొచ్చారో వారు ఆదానం చేశారు, అంటే తొట్టెలో వేశారు శిశువును. తొట్టెలో వేయడమే అజ్ఞాదానం చేయడం. యజ్ఞకుండంలో నిప్పును వెలిగింపజేయడము అజ్ఞాదానం, అగ్నిహోత్రం. మనిషి జీవితంలో శిశువును తొట్టెల్లో వేయడం అంటే అందరిని పిలిచి అందరి ముంగట తొట్టెల్లో వేస్తారు కదా, ఊయల్లో వేస్తారు కదా. వారసుడు అని తెలియచేయటం, అది వారసుడు అని తెలియజేయడం, అది నిజమైనటువంటిది అజ్ఞాదానం గృహాశ్రమం. ఇక అతడు 25 సంవత్సరాల వరకు అయంత ఇద్వాని చెప్పేసి ఆ శిశువు చదువుతాడు. మొదటి సమిధానం అయంత ఇద్వాని. ఇక రెండవ సమిధానానికి వచ్చేసరికి అతనికి 25 ఏళ్ళు నిండినాయి కాబట్టి అతడు వివాహం చేసుకోవడానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళి సమిధ అగ్నిం దువశ్యత అనే ఇతనంటే ఆమె ఏమంటున్నది, ఘృతైర్ బోధయత అతిథిం అని ఆమె అంటున్నది. వారిద్దరి ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఇక అమ్మాయి అన్ని రకాలుగా ప్రభావితం అయిపోయినప్పుడు ఇక్కడ నేను సురక్షితంగా ఉంటానని చెప్పేసి ఆస్మిన్ హవ్యా జుహోతనే ఆమె అతనికి సమర్పితం అవుతుంది. అర్థమవుతుంది? ఆ రకంగా అయినప్పుడు ఈ వీరిద్దరికి వివాహం జరిపిస్తారు. వీరి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు అందరు సభాముఖంగా కూర్చొని వివాహం జరిపిస్తారు. అప్పుడు సుసమిద్ధులు ఎవరు అని అంటే ఈ దంపతులు, నూతన దంపతులు. ఆ నూతన దంపతుల ద్వారా సుసమిద్ధ యశోచిషే ఘృతం తీవ్రం జహోదన అగ్నయే జాత వేదసి అని చెప్పేసి శిశువుకు జన్మనిస్తారు. అంటే తెచ్చినతను వేరు, తీసుకొచ్చిన అతను ఇతడు శిశువుగా ఉండి వివాహం చేసుకొని ఇప్పుడు సంతానానికి జన్మనిస్తున్నాడు. అంటే కొడుకు పుట్టింది. అర్థమైందా? అర్థమైంది ఆచార్య. ఇప్పుడు వానప్రస్థానికి పోయేది ఎవరు? తెచ్చిన అతను పోతున్నాడు, తాత పోతున్నాడు. తెచ్చిన అతనే పోతున్నాడు. కొడుకు తెచ్చింది కొడుకు పుట్టాడు కాబట్టి ఇప్పుడు తాత వెళ్తున్నాడు అన్నమాట. అమ్మ, తెచ్చింది కొడుకు కాదు, తేబడింది కొడుకు. తేబడింది, అదే మరి తెచ్చింది కొడుకు అని అంటే మళ్ళీ ఆగమైపోతారు భాష. తేబడింది ఆచార్య. ఇదైపోయింది. తేబడిన కొడుకు పుట్టాడు కాబట్టి తెచ్చిన తాత వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రభాకర్ గారు మీ అభిప్రాయం చెప్పండి. మైక్ పని చేయడం. ఓమాచారి, ఇప్పుడు కర్పూరాన్ని మొదలు వెలిగిస్తాము. వెలిగించేదాన్ని ఓం భూర్భువస్వ అని వెలిగించేటప్పుడు దాన్ని అగ్నిదానం అనాలనా లేక అగ్ని ప్రజ్వలన అనాలనా? దాన్ని అగ్ని ఆయాధే అన్నప్పుడు ఏదైతే ఆదానం చేస్తుంటారో అది ఆదానం. ఆ యజ్ఞకుండంలో పెట్టేటువంటిది ఆదానం, తొట్టెల్లో వచ్చేటువంటిది. అవును. ఇప్పుడు వెలిగించేటువంటిది ఏంటంటే స్పామ్ను గుర్తించడం. శుక్రకణాల యొక్క ఈ యొక్క పురుషుని శరీరం ఉంది శుక్రకణం. ఇప్పుడు ఆదానం చేసేటప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు ఎందుకు పట్టుకుంటారు అని అంటే కర్పూరం అనేటువంటిది శుక్రకణం. ఈ స్త్రీ అగ్గిపుల్ల గీకి దానికి నిప్పు రూపం ఏర్పాటు చేయడం, కనబడే రూపం, వెలిగే రూపాన్ని ఏర్పాటు చేయడం, దానికి జీవితాన్ని ఇవ్వడం, శరీరాన్ని ధరింపజేయడం. దాన్ని ప్రజ్వలన అని అనొచ్చా ఆచార్య? ప్రజ్వలన అంటే దాన్ని విసరణకరతో ఊపుకుంటూ చిన్న చిన్న పుల్లలు పెట్టుకొని దయానంద సరస్వతి చెప్తున్నాడు కదా. ప్రజ్వలన వేరు, అంటించడం. దీనికి ఏదైనా పదం ఉందా, అంటించడం అనేది? అంటే దానికి పదము అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు రాజేసుకున్నది అక్కడ, జన్మింపజేసింది ఇక్కడ. ఇప్పుడు అగ్నిని ఇప్పుడు వెలిగించేటువంటిదేమో నిలబడే చేతులతోటి వెలిగించుకుంటారు, ఒకరు కర్పూరం పట్టుకుంటారు, ఇంకొకరు అగ్గిపుల్లతో వెలిగిస్తారు. కానీ ఆదానం చేసేటప్పుడు వంగి ఆదానం చేస్తున్నారు.
అగ్ని ప్రజ్వలన అంటే మరి దయానంద సరస్వతి దీనికి పేరు పెట్టాడు కదా, వేదంలో దానికి పేరు ఉన్నది కదా. ఆ యజ్ఞకుండంలో పెట్టిన తర్వాత ఆరిపోకుండా ఉండడానికి చిన్న చిన్న పుల్లలు పెట్టి విసనకర్రతో విసరమని చెప్తున్నాడు కదా. అవును. మరి దానికి ప్రజ్వలన అని ఉన్నది. ఈ కర్పూరాన్ని ముట్టించడానికి కూడా ఏదైనా ఉందా అని అట్లా నేను అనుకుంటుంటే. సరే, నేను అది పట్టుకొని చెప్తాను. ఇంతవరకు మరి దృష్టిలోకి రాలేదు, ఎవరు ప్రశ్నించలేదు. ఇప్పుడు ఏంటంటే గృహ దీపం వెలిగించడము అన్నది ఒక్కటైతే పట్టుకున్నారు, కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఎవరు పట్టుకున్నారు మరి నా దృష్టికి రాలేదు. నేను గమనిస్తాను మళ్ళీ ఈసారి. ఇంకొక సందేహం ఆచార్యజీ, ఇప్పుడు ఇంద్రియ స్పర్శ అంగస్పర్శ ఒకటేనా వేరే వేరేనా? ఎలా ఒకటవుతుంది? పేరే వేరు వేరు ఉంది కదా. ఇంద్రియాలు వేరు, అంగాలు వేరు. అంగం ఇంద్రియాలు, ఇప్పుడు ఊర్వమే ఊజే వస్తు ఈ తోడలు ఇంద్రియాలు ఎట్లా అవుతుంటాయి? బలం వస్తు బాహువులు ఇంద్రియాలు ఎలా అవుతుంటాయి? కరతల కరపృష్ఠే, ఈ యొక్క చేతి మట్టలు అరచేయి భాగాలు ఇవెట్లా ఇంద్రియాలు అవుతుంటాయి? అయితే అంగస్పర్శలు ఇంద్రియాలను కూడా స్పర్శిస్తున్నాం కదా. ఇంద్రియాలను కూడా వేరు, ఇంద్రియాలు వేరు. అదే వరలక్ష్మి అమ్మ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. సరే, ధన్యవాదాలు. యజ్ఞము ఎన్నింటిలోపు చేయాలి ఆచార్య? నిత్యాగ్నిహోత్రము ఏంటమ్మా? నిత్యాగ్నిహోత్రము ఎన్నింటి లోపల చెయ్యాలని నా సందేహం ఆచార్య. చెప్పండి అమ్మగారు. నిత్యాగ్నిహోత్రము ఎన్నింటికి చెయ్యాలని ఆచార్జీ? సమయం అడుగుతుంది. అదే ఉషోదయంలో సూర్యుడు ఉదయించే కంటే ముందు నుంచి చిమ చిమ చీకటిలో, అంటే మరీ చీకటి కాదు, తెల్ల వారుతున్నటువంటి, అది దీనిలో ఒక పాట ఉంది కదా, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి తొలగిపోదేమి అనే ఆ పాట ఉన్నది కదా. ఆ విధంగానే మసక చీకటిలో అజ్ఞాదానం మొదలుపెట్టి జ్యోతి సూర్య అనే ప్రసంగం వచ్చేటప్పుడు, ఆ ప్రాతకాలీన మంత్రాలు మొదలు పెట్టేటప్పుడు అక్కడ సూర్యుడు కనబడాలి. సూర్యకిరణం యజమాని యొక్క మస్తిష్కం ఈ లలాటం మీద పడాలి. అంటే ప్రాతకాలం చేస్తేనే ఫలితం వస్తుందంటారు ఆచార్య? ఏమంటారు? ప్రాతకాలాన్ని చేస్తే ఫలితం వస్తుందని లేతే రాదా? అంటే మాకు 8:30 అయిపోద్ది యజ్ఞం చేసేసరికి 8 అలాగా. అమ్మగారు, మీరు నియమం అడిగారు, మైక్ బంద్ చేయండి. మీరు నియమం అడిగారు, ప్రమాణం అడిగారు. ఆ ప్రమాణం నేను చెప్పాను. దానికి వేద మంత్రం ఋగ్వేదము 10వ మండలము 87 ఉంది. నిన్ననే చదివాను పారాయణ యజ్ఞంలో. నేను గ్రూప్ లో పెడతాను, చూడండి ఆ వేద మంత్రం. అందుకని ఆ వేద మంత్ర ప్రమాణం చెప్పేది అది. ఇక ఇవాళ ప్రసంగం మొదలు పెట్టాం కదా. మొదలు పెట్టినప్పుడు ఏంటంటే ప్రాతకాలీన స్నేహం, మధ్యాహ్న స్నేహం, సాయంకాలీన స్నేహం. ప్రాతకాలీన స్నేహం మధ్యాహ్నం వరకు అంటే నెమ్మదిగా తగ్గిపోతుంది. అంటే తొందరగా ఎవరైతే వచ్చి కలుపుగోలుగా ఉండి, అమ్మో మీరంటే కామితమైన ప్రేమ, ఇక మీరే నా జీవితం అని చెప్పేసి ఎవరైతే అంత ఎక్కువగా నటిస్తుంటారో అది క్షణికం మాత్రమే. అంటే మధ్యాహ్నం వరకు తగ్గిపోతుంది. మధ్యాహ్నం చేసుకునేటువంటిది అది అప్పటి వరకే ఉంటుంటది. ఇక సాయంత్రం పూట అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వారిని గమనిస్తూ నెమ్మదిగా మన జీవితంలోకి వస్తుంటారు. వారు చివరి వరకు ఉంటారు. ఎందుకంటే మనం ఏంటో వాళ్ళకి తెలిసిపోయింది, వారేంటో మనకు తెలిసిపోయింది. అటువంటి స్నేహం. సూర్యుడు ఉదయించే కంటే ముందు నుంచి మొదలుపెట్టి ఈ ప్రాతకాలీన అగ్నిహోత్రం చేస్తూ సాయంత్రం వరకు ప్రభావం చూపిస్తుంది. సాయంత్రం చేసేటువంటిది తెల్లారే శక్తి. అమృత ఉపస్తరణమసి, అమృత అపిదానమసి, అమృత అపిదానమసి, ఈ రెండు మధ్యలో. అదే ఆచార్య, ఛాయ దూరంలో మనకి వెనక దూరంలో ఉన్నప్పుడు భగవంతుడు మన దగ్గరలో ఉంటాడని, అది ఛాయ తగ్గుతున్న కొద్దీ భగవంతుడు దూరం అవుతుంటాడు కాబట్టి సూర్యోదయ సమయంలోనే చెయ్యాలనేటటువంటిది చెప్పారు. ఇప్పుడు సాయంకాలం పూట యజ్ఞమంతా అజ్ఞాదానం నుంచి ఆఘారభాజ్య భాగావతి వరకు సూర్యుడు పూర్తిగా కనబడుతున్న సమయంలో చేయాలి. అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని అని మంత్రం చదివేటప్పుడు సాయంకాలం మంత్రాలు
చదివేటప్పుడు సూర్యుడు చివరి కిరణం అనేటువంటిది అస్తమైపోవాలి. ఆచార్య ఋగ్వేదము 10వ మండలము ఇంకా అది మా ఋగ్వేదం ఇక్కడ లేదు ముని గారు, అక్కడ ఉన్నది, యజ్ఞశాలలో ఉన్నది. నేను గ్రూప్ లో పెట్టాను. పెట్టండి. సమయం అవుతుంది స్వామి, సమయం అవుతుంది. అవునవును, సరే. ఇది ప్రసంగం ఒక ప్రసంగాన్ని మధ్యలో మర్చిపోయాం. ఈ సూర్యోదయం సూర్యాస్తమ సమయంలోనే అగ్నిహోత్రం చేసేటువంటి సమయం. ఇప్పుడు భాగ్యలక్ష్మి వారు మీ సందేహాన్ని అడిగారు. ఓం ఆచార్యజీ, మరి మనమడు పుట్టగానే తాత ఆశ్రమంకి వెళ్ళిపోవాలంటారు, ఎందుకు ఉండకూడదు అంటున్నారు? మీరు తాతయ్య ఉండకూడదు, ఆశ్రమంకి వెళ్ళిపోవాలని అంటున్నారు. మరి వాళ్ళ ఎందువలన? అమ్మగారు మునిగారు మీ స్వార్థం మీదే గాని వేరే వారిని పట్టించుకోరా. భగవంతుడు ఏమంటున్నాడంటే పెళ్లి చేసుకున్నటువంటి ఆ యువ దంపతులకు వాళ్ళకు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వాలి కదా. పెద్దవాళ్ళు ఉంటే మన వాళ్ళకు స్వాతంత్రం ఉండదు ఆచార్య? తీసుకురా అది తీసుకురా ఇట్లా అట వాళ్ళు ఏదో మనసులో ఏమో అనుకుంటుంటారు. మనం పిల్లలు ఒక రకంగా ఒకవైపు ఇబ్బంది పెడుతుంటారు, ఆ ముసలి వాళ్ళు ఇంకొక వైపు ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళకు ఎట్లా నసిగిపోతుంటారు. ఈ వాళ్ళ మనసులో ఏమనుకుంటారంటే వీళ్ళు ఎట్లుంటారు, ఎప్పుడు ఈయన సస్తారు, మాకు పని చేసుకొని ఎవరు ఏది చేసుకొని ఎవరు అని చెప్పేసి వాళ్ళు బయటకు చెప్పుకోరు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు కన్న పిల్లలే కాబట్టి, తల్లిదండ్రులే కాబట్టి ఆ కోడలు చెప్పుకుంటది. కోడలు అత్తమామల పట్ల అయితే కోడలు చెప్పుకుంటది, కానీ పిల్లల పట్ల చెప్పుకోలేదు ఆమె తల్లి కాబట్టి. అందుకని వాళ్ళకు స్వేచ్ఛనివ్వడానికి మాత్రమే ఇది బయటపోవడానికి. ఆ ఋగ్వేదంలో ఒక మంత్రం ఏమొస్తుంది అంటే మనమల్లతో మునిమనుమల్లతో ఆడుతూ ఉండమని చెప్పేసి చివరి వరకు ఇంట్లోనే ఉండమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ మనతో ఆడుకోవడం వల్ల ఏంటంటే మనోరంజకం చేసేటువంటి వారికి బీపీ షుగర్ ఏవి రావు. ఈ రోగాలు ఎవరికి వస్తాయంటే అష్టదరిద్రం ఉన్న వాళ్ళకి వస్తుంటాయి. వాళ్ళ స్వార్థాన్ని చూసుకున్నటువంటి వాళ్ళకే వస్తాయి ఈ రోగాలన్నీ. వాళ్ళ స్వార్థమే చేసుకుంటారు. ఇక ప్రసంగం అయిపోతే ఇప్పుడు శ్యామలయ్య గారు ప్రస్తావన చేసుకొస్తున్నారు కాబట్టి మనం కొద్దిగా మాట్లాడుకునేది ఉన్నది కాబట్టి దీని ప్రసంగాన్ని ఇక్కడికి ఆపేద్దాం. సమయం కూడా చాలా అయిపోయింది. ఇవాళ సంధ్యోపాసన ముని గారు. పుష్పమ్మ గారండి, పసుపు గారు శనివారం మనము వరుసగా 3-4 రోజుల నుంచి అగ్నిహోత్రము జల ప్రశేషణములో ఉన్నటువంటి నాలుగు రకాల బాధ్యతలను చాలా లోతుగా అర్థం చేపిస్తూ, తర్వాత ఈ జీవితము యజ్ఞమయమైన ఈ జీవితాన్ని ఏ విధంగా ఉండాలా, తర్వాత జీవితం లోపల బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం ఆశ్రమములు తీసుకొని ఆ దీక్షను జీవితంలో ఆచరించి ఏ విధంగా ఉన్నతి పొందాలా అనేటువంటి చాలా విషయాలను వారు ప్రస్తావించారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. ఇప్పుడు మన విజయలక్ష్మి గారు వైదిక సంధ్యోపాసన. ఒక్క నిమిషం ముని గారు, వీరు రజిత గారు చెప్పండి. అమ్మగారు ప్రశ్న చిన్నగా అయితే ఇవాళ చెప్తాం, రేపైతే రేపు సమాధానం వస్తుంది, సమయం లేదు. రజిత గారు ఏరమ్మా? చెప్పండి అమ్మగారు. రజని రజని గారు. సరే సరే, మీ ఇంట్లో ఉన్నారమ్మా? ఓపెన్ చెప్పండి. మైక్ బంద్ చేశారు మళ్ళీ. చెప్పండి. మీరే చెప్పండి. సరే, విజయలక్ష్మి గారు సంధ్యోపాసన చేయించారు. ఆచార్య నమస్తే. అందరికీ సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారము. విజయలక్ష్మి ఆచమన మంత్రము. ఓం అముతో ఉపస్తరణమసే స్వాహ. ఓం అముతాపిధానమసే స్వాహ. ఓం సత్యం యథాస్తిర్మై శ్రీ శయతాన్ స్వాహ. ఇంద్రియ మంత్రంలో ఓం ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః
ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహున్వికండపు బాహుభ్యాం యశోఫలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భుః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి. ప్రాణాయామ మంత్రము. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఘమర్షణ మంత్రము. ఓం ఋతం చ సత్యం చ అభిరాత్ తపసో అద్యజాయత, తతో రాత్రి అజాయత, తతః సముద్రో అర్ణవః, ఓం సముద్రాదర్ణవాధరి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదత్ విశ్వస్య మిశ్రితో వసి, ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఆచమనమితి. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే, శమ్యో రవిస్రవంతు నః. మనసా పరిక్రమవుతుంది. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయ శవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, నక్షత్రుభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదేంద్రో అధిపతి స్థిరచిరాజే రక్షిత పితరై శవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, నక్షత్రుభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంభే దద్మః. ఓం ప్రతీతి దిగ్వర్ణో అధిపతి హృదాకో రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, నక్షత్రుభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం భుజేతి దిక్సోమో అధిపతి సజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, నక్షత్రుభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువా దిగ్విష్ణు రక్షతి కర్మాశ గ్రీవో రక్షిత పేరుదైశవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, నక్షత్రుభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్థిత్రో రక్షిత వర్షమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, నక్షత్రుభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంభే దద్మః. ఉపస్థాన మంత్రము. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిరహాతి వేదః, తనః పరషదతి దీర్ఘాన్ దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. ఓం చిత్రం దేవానామురగాదనేకం, చక్షురుమిత్రస్య వర్ణస్య ఆగ్నేః, ఆప్రాచావా పృథివీ అంతరిక్షం, సూర్య ఆత్మా జగతస్తు సచ్చ. ఓం తత్ ఓం వృత్తం జాతవేదకం దేవం వహంతి కేతవః, దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్సః, పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం చక్షురు తచ్చక్షురుదేవహితం పురస్తా శుక్రముచ్చరతు, పశ్యేమ శరదశతం దేవేమ శరదశతం, శృణయామ శరదశతం ప్రబ్రభామ శరదశతం, అధీనాః సామ శరదశతం భూయచ్చ శరదశతాత్. గాయత్రీమంత్రం. ఓం భోర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే పరమేశ్వర సచ్చిదానంద స్వరూప, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతరయామి, నీ దివ్యము పరేణ్యమైన శుద్ధ
విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళలా ధ్యానించుగాక. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను ఆచరించున్నట్లు అనుగ్రహించుగాక. విద్య జ్ఞానాదులను పొంది పరమ సుఖముల పొందుదుముగాక. నమస్కారం. ఓం నమ శంభవాయ మయోస్తు. హే దయానిధి భగవత్కృపయా, నీ కృప వల్ల మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మములను మాకు ధర్మార్థ కామ మోక్షములను వెంటనే సిద్ధించును కాక. ఓం నమ శంభవాయ మయోభవాయ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శంభో దేవి రవిస్తయ ఆపో భవంతు పీతయే శంభో రవిస్రవంతు మహా. అథ सरस्वती ओम नमस्ते। मुनि जी आप ऑनलाइन में आ जाइए इधर थोड़ी देर के लिए, कैमरा बंद करिए। बालाजी गारू कैमरा ऑन చేయండి.